రైట్. ఒల్లెక్కల ముచ్చట్లకు స్వాగతం మీ అందరికీ. మేము గ్లోబల్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ, గ్లోబల్ కాంగ్రెస్ కమిటీ మెంబరు మనోడు త్రిబులార్, నేను ఆర్ఆర్. కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో వస్తున్న వ్యతిరేకతను పోగొట్టడానికి, మా కాంగ్రెస్ పార్టీ మంచిదే అని చెప్పడానికి మావాడు ఇరాన్ నుంచి, నేను ఇజ్రాయెల్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మరీ మీకోసం వచ్చినాం. దయచేసి మా కాంగ్రెస్ మీద వస్తున్న అపోహలు ఏవి కూడా నమ్మొద్దు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, ఏమైనా అనుమానాలు ఉంటే ఇప్పుడు లైవ్లో మీరు కామెంట్లు పెట్టుంటే దానికి మేము సమాధానం ఖచ్చితంగా చెప్తాం మీకు. ఏమంటావు త్రిబులార్? చూద్దాం అది పెట్టేదా కాదు. వర్షం కురుస్తూనే ఉంది, పెట్టుంటే రాగానే 3 వచ్చినాయి. విద్యుత్ చదువుదాం ఫస్ట్ది. అరే హైడ్రాతో అందరి ఇల్లులు కూల్చారు కదరా, మరి ఓవైసీ కాలేజు, మల్లారెడ్డి కాలేజు కూడా చెరువుల్లోనే ఉన్నాయి, అవెందుకు కూల్చుతలేరురా మీ కాంగ్రెస్ వాళ్ళు అని. అదే క్వశ్చన్ అని తెలియదటవా? ఇంకా తెలిస్తే గీ కామెంట్ ఎందుకు పెడతారు? అన్న పేరు ఏం పేరు? అన్న పేరు ఏం పేరు అనుకుంటారు? రేవంత్ రెడ్డి. అదే పేరు అనుకుంటారా మీరు? కాదంటవా? అయ్యా మీరు ఇంకా వెనకాల పడురే. అంతే అంటవా? అన్న పేరు రేవంత్ రెడ్డి. అది కదా మీకు తెలియదు, అందుకని ఎందుకు గుర్తులేవు అనుకుంటారు? అందుకేనా? మరి మల్లారెడ్డిది? మల్లారెడ్డి అది కథ వేరే ఉంది కొంచెం. అంటే ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళిద్దరు ఒకటే అండి కదా. ఏదైనా అనుకోరుగా, అది పాత పార్టీ అనుకోవచ్చు, ఒక కమ్యూనిటీ కావచ్చు అనుకోవచ్చు, మీరు ఎట్లా అనుకున్నా సరే. ఓకే, అది కథ వేరే ఉంది దానికి. అంతేనా? ఇప్పుడు మల్లారెడ్డి తోటి కాంప్రమైజ్ అయ్యిందంటవా అన్న? కాక ఏం చేస్తాడు? అంతే అంటవా? అంతే కదా, మాకు కావాల్సింది పొట్టు పొట్టు తిట్టుకురుగా. ఎందాకంటే మాకు అంతే వచ్చినాయి సరిపడిచ్చాడు. ఇట్లా తొడలు కుట్టిర్రు, సాలే అనుకుర్రు, బామ్మారది అనుకుర్రు, మస్తు చెప్తారు అన్ని. ఎండ్ ఆఫ్ ది వెనకంగా దెబ్బలు తడుచుకోవడమే. అంతే అంటవా? ఇస్తున్నా దండుకుని మాత్రం మన రేవంత్ అన్న మొగడే తోపు తోపు తోపు. ఒక్కటి రేవంత్ అన్న దగ్గర నాకు నచ్చదు కదా ఒక్కటి, దండాలంటే రేవంత్ అన్నే. అవును, పీక్తాడే. అవును, అది రియల్ ఎస్టేట్ నుంచి నేర్చుకున్నది. గ్రౌండ్ లెవెల్ నుంచి బాగా అది ఆయనకు అప్పటి నుంచి వెళ్ళాలి. అంటే రియల్ ఎస్టేట్ అంటేనే ఏమంటే ముంచడం అది అన్న కూడా బాగా వచ్చాంటావు. అది అలవాట్లో పొరపాట్లు మొత్తం అదే ఇప్పుడు పోతున్నాం అనమాట. అలవాట్లో పొరపాటు అంటావా లేకపోతే అలవాటు? అలవాటు అలవాటు అంతే, పొరపాటు కదా అది, అలవాటు. తమ్ముళ్ళు కామెంట్ పెడతారు. అరే 6 గ్యారెంటీలు ఏమైనాయిరా? పిక్చర్లు 6 అంటే వీళ్ళు ఏమనుకుర్రు? 6 గ్యారెంటీలు అంటే 6 నెంబర్ 6 అనుకుర్రు. ఏబిసిలలో 6 అని తెలియదు వీళ్ళకి ముచ్చట. మన 6 అంటే 6 6 కాదు, 6 కాదు. 6 అంటే రేవంత్ రెడ్డి గ్యారెంటీలు అని అర్థం. రేవంత్ రెడ్డి గ్యారెంటీలు అంటేనే గ్యారెంటీ లేని పిక్చర్లు. కాకపోతే మీరు నిన్నే చెప్పిండు కదా, ఇవాళ ఉంటున్నా పోతున్నా మీరు చేసుకోపోతున్నా అంటే ఆయనకే గ్యారెంటీ లేదు ఎప్పుడు పోతున్నా. గ్యారెంటీ లేదు, అన్నకే గ్యారెంటీ లేదు. మా అన్నకు, మా అన్న 6 గ్యారెంటీలు అంటే అది 6 రేవంత్ గ్యారెంటీలు అని, 6 గ్యారెంటీస్ అని కాదు. మీ భ్రమ అది. మేమేం చేయాలి? మా అన్న ఆయననే చెప్పిండు, జనాలు పిచ్చోళ్ళు, మోసం చేయడానికి గొర్రెలు, మోసపోనికి వాళ్ళు రెడీగా ఉన్నారు, మోసం చేయడానికి రెడీగా ఉన్నాం మేమని మా అన్న చెప్పిండు. తప్పు మీ కాడు ఉన్నదా? 6 గ్యారెంటీలు ఏమైనా రా అని మమ్మల్ని అడిగితే ఏం చెప్తాం? కామెడీ. కాకపోతే మీరు ఎన్నెన్న అడుగురు. ఇగో మరి మహిళలకు ఇస్తా అన్న 2500 కథ ఏమైంది రబై? ఇస్తున్నాగా తెలియదా వీళ్ళకు? 2500 25,000 కోట్లు ఇచ్చేస్తున్నాం. 25,000 కోట్లు తెలుస్తలేదు. 25,000 కోట్లు రూపాయలు, రూపాయలు కాదు. ఏడిచ్చిర్రు రా మీరు. ఇవే చెప్పాలా? 25,000 కోట్లు ఇచ్చినవరా మహిళకు. తెలంగాణ ఇచ్చిన మహిళకు 25,000 కోట్లు ఇచ్చినాం. ఎట్లయితే మహిళలకు 2,500 ఇస్తా అన్నాం. అందరికి ఇవ్వాల్సిన కట్టగట్టుకొని 25,000 కోట్లు మా మహిళా సోనియా గాంధీకి ఇచ్చినాం. తప్పే ఉన్నది? నాకు అర్థమవుతలేదు. కానీ తెలంగాణ ఇచ్చిన మహిళ. అవును, మంచిగా బొమ్మ కూడా పెట్టుకున్నాం. మనం బొమ్మ కూడా పెట్టుకున్నాం, ఇందిరాగాంధీ బొమ్మ పెట్టుకున్నాం, సోనియా గాంధీకి 25,000 కోట్లు ఇచ్చినాం. రాహుల్ అన్నకంటవా అట్లా మర్చిపోతామన్నా? ఊకేనా? మన తెలంగాణ ఇచ్చిన తల్లి మహిళ అన్ని చేసినాం మంచిగా. అప్పుడు బలిదేవత అన్నాడుగా. లైవ్ లో అడగొద్దు ఇవన్నీ. నేను మర్చిపోయా. సరే కజ్జి బలిదేవత అన్నది కజ్జి.
మస్తు వ్యతిరేకత ఉంది కదా, మళ్ళీ అధికారంలోకి వస్తారా? ఇది ఫోన్ చేస్తాను నేను. మస్తు వ్యతిరేకత ఉంది కదా మళ్ళీ అది. హలో చరణార్జున్, నమస్తే. నేను ఆర్ఆర్ని మాట్లాడుతున్నా. ఇరాన్ నుంచి వచ్చిన నేను అంత కూర్చున్నామే. అదే సరే, బాగా వ్యతిరేకత పెరిగిపోయిందబ్బా. ఈ పేదల్లిల్లులు కూల్చి పెద్దల్లిల్లులు కాపాడి ఈ ఆటో కార్మికులను, మహిళలను, రైతులను రోడ్డు మీద వాడేసరికి మనది కాంగ్రెస్ కొంచెం డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ ఒకటి మంచి పాట రాయాలి మన మీద. అప్పుడు రాసినావు చూసినావా, 3 రంగుల జెండా నానే, అట్లాంటిది గుద్దుడు గుద్దాలి. పాట పెడితేనే మన కోట్లు పడాలి. అట్లాంటిది మళ్ళీ అట్లా రాయాలి. అట్లా రాస్తా అంటే చెప్పు, నీకు ఎంత ఇస్తా. వచ్చే మన జూబ్లీ హిల్స్కి వచ్చేసి నేను కూడా అడుకొస్తా. అన్న కూడా మధ్యలో అడిగిండు నిన్ను. మస్తు వ్యతిరేకత ఉంది కదా, మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారా అంటున్నాడు. గట్టిగేసారు కదా, మనకు ఒక పాట చాలు, మనకు ఒక పాట చాలు. అట్లా ఇంకొకటి గట్టిగా 3 రంగుల జెండా పట్టి నాడే ఒక్కడే రేవంత అట్లా ఉంటుంది మరి పాట. వీళ్ళకి తెలియదు కదా. ఇంకా మధ్యలో ప్లానింగ్ అంటే ఇదే గట్టి ప్లానింగ్. మనం అధికారంలోకి రావాలి పథకాలనుకుంటున్నావా? కాదు, పాటలే. యూట్యూబ్ చెక్ చేయాలి. జనాలు ఏంటంటే పిచ్చోళ్ళబ్బా, పథకాల కంటే కూడా పాటలకి ఎక్కి ఇన్ఫ్లుయెన్స్ అయితే. అవునవునవునవును, పాట వింటే రక్తం ఇట్లా ఉరికిపోతుంది. ఇప్పుడు మొన్న కూడా పాట వచ్చింది. ఏ పాట అంటే ఉక్కునే రాలే బిడ్డ కూర్చునే సీటు అది వింటుంటే వాళ్ళు ఏమనుకుంటారు, కష్టపడి వచ్చినా అనుకుంటారు. కట్టలిచ్చి మనది ఏంటి, మన ఇంటెన్షన్ ఏంటంటే ఊకూకనే రాలే బిడ్డ మస్తు బ్యాగులు పంపితే వచ్చింది అనేది మన వర్షన్. జనాలు గొర్రెలు బాగా కాయ కష్టం చేసి వచ్చిండారు వాళ్ళు అనుకున్నారు. ఏదో ఒకటి మాకు పాట చాలరా మీరు ఏమనుకుంటున్నారు నాకు తెలియదు, కానీ ఒక్క పాట మళ్ళీ అప్పుడు ఒక పాట వచ్చింది కదా, 3 రంగుల జెండా బట్టి సింగమోలే గదిలి నాడు ఒక్కడే రేవంతన్నా నన్ను నన్నే నన్నే నన్ను. అలా ఇంత పెద్ద కామెడీ ఏంటంటే, బీద సాదల బాధ అవుతాడు, దొంగ దొరల భరతం పడతాడు మా రేవంత్ అన్న. అసలు దొంగ ఇంకా తెలుస్తుంది వీళ్ళకి. బీద సాదల బాధలు తీరుస్తాడా నేను బాధ మానన్నా కదా. అయితే మనం పాటలలో ఏం చేసినా నడుస్తుంది. అది పాటలకు ఉన్న పవర్ అట్లాంటిది. తెలంగాణ ఈసారి అంతకు మించి పాట రావాలి, ఏదైనా సరే అంతకు మించి అంతకు మించి చరణార్జున్ తోటి మంచి రాపిద్దాం. చరణార్జున్ రాయాలే, 5 కాబట్టి 10 తీసుకోవాలి. నల్గొండ నరసన్న పాడాలి, మళ్ళీ మన రేవంత్ అన్న అధికారంలోకి రావాలి. 3 రంగుల జెండాను తలదన్నే పాట రాపిస్తాం. మళ్ళా గ్రౌండ్ లెవెల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా ఒక పాటతోటి కొట్టుకొస్తాం. ఎందుకంటే జనాలకు కావాల్సింది పథకాలు కాదు, పాటలు. పథకాల కంటే కూడా పాటలకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఎడ్డు గొర్రెలు ఉన్నారు. అందుకే మా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి మేము ఖచ్చితంగా మనం ఎలక్షన్ అయిపోయేలోపు 10 పాటలు చేపియాలి. ఎందుకంటే కాస్ట్ ఏదేమైనా సరే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎట్లా వచ్చింది అనుకుంటున్నాం మనం? నవీన్ అన్న పాట ఎట్లుంది, సలహా ఎవరిచ్చారు అనుకుంటున్నాం. నవీన్ అన్నకు ఆలోచన లేదు. మనకున్న వ్యతిరేకతలలో ఇప్పుడు మనం అధికారంలోకి రావాలంటే 4 పాటలు గట్టిగా వాడాలి నవీన్ అని రేవంత్ అని చెప్పిండు. చెప్పగానే ఇక వాళ్ళు పిల్లలు ఉన్నారు సింగర్లు, ఇప్పుడు మధ్యలో బాగా రాస్తూ ఇట్లాంటి ఎలివేషన్ సాంగ్స్ పిలిపించిండు. పిలిపించి ఎంతైనా పెట్టుకో 4 పాటలు పోతామని కానీ మంచి రాపోయాడు. అనగానే ఇక మీటింగ్లలో అయ్యే పాటలు వేసేసి రుద్ది అలా చెవులకు మంచిగా ఇంచంపుగా వేసి ఇక కథం రక్తం మరిగిపోయి ఓటు గుద్దుడే గుద్దుడు టేబుల్ పలిగిపోవాలి. పవర్ అట్లా ఉంటుంది పాటలు. నా పాటలు అంత పౌరుషం అట్లా అది ఉంటుంది. వీళ్ళకి తెలియదులే, అలా తెలియదులే. మనం పాటలు ఈ వ్యతిరేకత మొత్తం ఒక పాటతో కొట్టుకు రాకపోతే మళ్ళా చూడు, మా రేవంత్ అన్న పేరు రేవంత్ ఉద్దీనే కాదు, పేరు మార్చుకుంటాడు. ఏడికైతే ఆడికి 1,00,000 పెట్టు కడతా. ఇదేందుకు పెడుతుంది మా మీద పడి ఏడు మీరైతే ఊరికే మా కాంగ్రెస్ వాళ్ళ మీద ఎటు పొద్దులేదు.
ఈ బీఆర్ఎస్ బీజేపీలో అయితే భలే టార్గెట్ చేస్తారా మనల్ని. 65 సార్లు ఇటు చూడు, 65 సార్లు ఢిల్లీకి ఎందుకు పోయాడు రా మీరు రేవంత్ అన్న. ఎందుకు పోతాడు? ఇప్పుడు అది కామెడీ కాకపోతే నేను ముచ్చట చేస్తాను నీకు. ఇప్పుడు నువ్వు ఉన్నావు త్రిబుల, మీ నాయనకు పైసలు ఇవ్వాలి, మీ నాయననేమో ఊళ్ళో ఉన్నాడు, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, పైసలు ఇవ్వాలి మీ నాయనకు. ఏం చేస్తావు ఇప్పుడు? ఇచ్చొస్తా. ఊరికి పోయేస్తావు, అవును, మళ్ళీ పైసలు ఇవ్వాలి వచ్చే నెల, మళ్ళీ పోయేస్తా. 2వ నెలలో మళ్ళీ పైసలు ఇవ్వాలి మీ నాయనకు, మళ్ళీ పోయేస్తా. నువ్వు నెల నెల నీకు జీతం పడుతుంది, ప్రతి నెలకోసారి మీ నాయనకు అడిగి పోవాలి, పోవాలి, ఇచ్చి రావాలి. ఏం చేస్తావు? ఇచ్చొస్తా. ఇట్లా నువ్వు ఒక 60 సార్లు పోవాలి నరేష్. 60 సార్లు కాదు సార్, 100 సార్లు పోతా, ఇచ్చి రావాలి కదా. 65 సార్లు పోవాలి, 100 సార్లు 200 సార్లు పోవాలి, ఇచ్చేస్తా. రేవంత్ అన్న కూడా గదే చేసిండు. తప్పే ఉంది అందులో, గల తప్పే ఉంది. గల తప్పు నాకు అర్థం కాదు. కానీ మీరు ఊరికి 65 సార్లు ఎందుకు పోయింది ఢిల్లీలోకి? 65 సార్లు ఎందుకు పోయినట్టే? మీరు హైదరాబాద్లో జీతం చేస్తారా? ఓ 25-30 సంపాదిస్తారు, ఓ 5,000 నాయనకు పంపాలి. ఆన్లైన్ లేదు, ఏం లేదు, ఇంట్లో నాయనను చూసి రావాలి, కాళ్ళకు దండం పెట్టి రావాలి, ఓ 5,000 చేతిలో పెట్టి రావాలి. అంటే మా 5,000 కోట్లు అది వేరే విషయం అనుకో. మా అన్న ఇచ్చేది ఏం చెప్తారు? పోతారు, ఇచ్చొస్తారు. నువ్వు ఇంటికి ఎందుకు అన్నిసార్లు పోయినావు? మీ నాయన కాడికి ఎందుకు అన్నిసార్లు పోయినావు అంటే ఏమనిపిస్తుంది నీకు? పోతారు, బాధ్యత, పైసలు ఇచ్చుకోవాలి, పోవాలి, రావాలి, అది మా రెస్పాన్సిబిలిటీ. వీళ్ళు మరి మన మీద ప్రతిదానికి 10 ఏడ్చుడు అలవాటు అయిపోయింది, బాగా అలవాటు అయిపోయింది. కాంగ్రెస్ అంటే టార్గెట్ చేయడం వీళ్ళు అది చేస్తారు. కానీ మన గ్రౌండ్ లెవెల్లో మనం గట్టిగా ఉన్నాము, వీళ్ళకి తెలియదు కదా. ఏంటంటే వీళ్ళు ఏదో జుజిపి నాటకాలు అనుకుంటారు. కానీ మనకు ఇప్పుడు గ్రౌండ్ లా మనకు డోకలేదు. ఇప్పుడు చెప్తాను నేను కొన్ని ముచ్చట్లు చెప్తాను. గ్రౌండ్ లో డోకర్ లేదు. ఒకవేళ ఏదైనా అయిందనుకో మన రేవంత్ అన్న బుల్డోజర్ పంపిస్తారు అంటే. అదే కదా మన బలమే వీళ్ళకి తెలియదు. ఒక్కొక్క పాయింట్ల తొండలు పడితే అప్పుడు తొండలిడ్చుడు ఎక్కడిది, తొండలిడ్చుడు ఎక్కడిది? కడుపు ఈలి టేబుల్ మెడల్ వేసుకున్నాం మనం, అంతే కదా. ఓట్లు ఎట్లా గుద్దరో చూద్దాం. అవును, ఆ లెక్క వేరే. చెట్టు కురిదిద్దాం, రాళ్ళతో రోడ్డు మీద ఉరికించుకోడదాం, ఓట్లు ఎట్లా పడే చూద్దాం. అప్పుడు దెబ్బకి ఇల్లుని తక్కువ అంచనా ఎత్తున్నారా? మరి ఏందనుకుంటారు బ్యాక్గ్రౌండ్? ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ గ్లోబల్ అంతా ఇలాంటివన్నీ మాకు నడువాయి. మరి పర్సనల్ వెళ్ళిపోతున్నాయి. వీడు చూడు, వీడు కెప్టెన్ కునాఫ్ అన్నట. వీడు మెస్సీ వస్తే పెట్టుబడులు వస్తాయి అన్నారు కదరా, ఆ పెట్టుబడులు ఏవి? ఎవరు చెప్పింది మెస్సీ వస్తే పెట్టుబడులు వస్తాయని? మనమే చెప్పినామన్నా. మనం చెప్పినాం అట్లా చెప్పినాం అప్పుడు. అవునన్నా. అది ఆయన ఇలా చెప్పింది. ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది, అవును, ఆడుతూ అప్పుడే నేను చిన్న పని మీద ఒకటి ల్యాండ్ కబ్జా ఒకటి పెట్టేది ఉండే. కబ్జా పెట్టాలని చెప్పి అన్నకు బాగా తెలుసు కదా, ఎట్లా కబ్జా పెట్టాలని సలహా అడగడానికి రేవంత్ అన్న దగ్గర పోయినా. ఓకే, అవతలో నీ ఫోన్ జరిగి చెప్పి డాక్యుమెంట్లు తీసుకొని పోయినా రేవంత్ అన్న గారికి. పోతే అప్పుడే రేవంత్ అన్న అలా మనం కూడా కొంచెం టీవీ చూస్తుంది. ఈ పిల్లగాడికి బాగా ఇష్టం ఫుట్బాల్ ఆడటం. ఇక ఈ పిల్లగాడు ఆడ టీవీలో ప్లే అవుతుంటే అప్పుడే ఆడ టీవీలో చూస్తాడు, బాగలేదేమి. రేవంత్ అన్నకు మనసులో పడిపోయిందా పిల్లగానికి వేరే బాగుంది, ఖుషి అన్న ఫిక్స్ అయ్యాడు అప్పుడే. ఆయన పిల్లగాడు అన్న ఖుషి అవుతున్న మూమెంట్లో నేను అంతగా డోర్ కాడ నిలబడి చూస్తున్నా. ఆ పిల్లగాడు ఉరికిండు, తాత నాకు ఫుట్బాల్ కావాలి, నాకు ఫుట్బాల్ కావాలన్నాడు. అప్పుడే మెస్సీ అంతా పర్యటిస్తుందని వార్త వచ్చింది. అన్న ప్లాన్ చేసిండు, పెట్టుబడుల పేరుతోటి మెస్సీని పిలిపిద్దాం అనుకున్నాడు. పిలిపించాడు, కొంచెం మనవాడు వాళ్ళు ఖుషి అయ్యేది, ఆడుకున్నాడు. అయితే మనోడి కోసం ఒక 100-150 పోయినాయి. 100-150 బయట లెక్క పోయినాయి మొత్తం. పోతే పోనీ అంతేలే, మనోడు హ్యాపీనెస్ ఖుషి అయింది. మళ్ళీ రాదు కదా అవకాశం. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతామా? కష్టం. మళ్ళీ మన రేవంత్ అన్న కూడా అసలే కష్టం. ఇప్పుడున్న పొజిషన్ అవ్వదు. అందుకని అన్న ఏం చేసి ఉంటే ఉన్నప్పుడే ఖుషి చేయాలి, మనవన్నీ ఆడిపోయాలి, మెస్సీని పిలిపియాలి. ఊకే రాదు కదా అవకాశం. ఇప్పుడు నువ్వు చెప్పు త్రిబులా, నీకు ఒకసారి మెస్సీని పిలిపించే అవకాశం వచ్చింది, నీ కొడుకున్న మనమన్నా ఆడిపోయింది, వదులుకోను కదా. నేనైతే వదులుకుంటున్నా. మరి రేవంత్ అన్న ఎందుకు వదులుకుంటాడు రా? మరి ఈ కార్ రేసు అది మళ్ళీ పెట్రోల్ వస్తున్నారా వచ్చినా? ఇప్పుడు చెప్పి డాడీ ఎలక్ట్రికల్ వాహనాలు
ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫార్ములా ఈ ఫార్ములా రేస్ అని చెప్పి ఒక రేస్ కండక్ట్ చేస్తే పెట్టుబడులు వస్తాయా అయ్యారు వాళ్ళు ఇట్లా పట్టుంది అనాలే పట్టదంటే మనోడు చాలాలే పట్టుందండి నౌ తెలంగాణ రైజింగ్ వస్తాయి పెట్టుబడులు. నాకు ఇది గుర్తుకొచ్చింది. నవ్ రైజింగ్ తెలంగాణ అని ఒక ఈవెంట్ చేసిరు అప్పుడు వచ్చినావన్నా? అది ఏందని అసలు అది ఈవెంట్ పెట్టిరు, ఒక 10 రోజులు పెట్టిరు కదా ఈవెంట్. అది ఏందనుకుంటున్నావు? అది తెలంగాణ #1 రైజింగ్ తెలంగాణ అని బోర్ కొట్టిందా మాకు. బోర్ కొట్టి ఒక 10 రోజులు అట్లా ఊరికే పొద్దున్న లేచిన కాంచెల్లి ఈ కార్యకర్తల మొగాలు చూసి కార్యకర్తల కష్టాలు చూసి ఇలా బాధలేని ఊకే ఎంతకాలం ఊకే అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ అట్లా అట్లా ఏదో పెట్టుబడులు చేస్తున్నట్టు టైం పాస్ చేద్దామని అన్న ఫిక్స్ అయ్యిండు. అన్న కూడా ఐడియా ఎవరు ఇచ్చారు అనుకుంటాం? రోహిన్ రెడ్డి అని ఉంటాడు. రోహిన్ రెడ్డి అన్న పక్కనే ఉంటాడు. ఓడిపోయింది కానీ గచ్చోడు. ఇట్లాంటిది ఒకటి చేద్దామన్నా అని చెప్పిండు. అన్న చేస్తాడు. ఓకే. మరి రేవంత్ అన్న వారానికి 14 రోజులు పని చేస్తున్నాడు. మరి ఎంత కష్టం వచ్చింది ఏదన్నా రేవంత్ అన్నకి? అన్న సొంతంగా చెప్తున్నాను అనుకుంటాం. ఒకరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. అవునా? ఎవరిని? మెదక్ ఎమ్మెల్యే ఉందా, మైనంపల్లి హనుమంతరావు కొడుకుందా, మైనంపల్లి రోహితుందా? అవును. ఆయన మాట అన్నాడు, రోజుల 45 గంటల కరెంట్ ఇస్తాడు. పిల్లగాడు ఎమ్మెల్యే అని వీడు రోజు 45 గంటల కరెంట్ ఇస్తా అంటుండు. రాష్ట్ర ముఖ్యమంత్రి నేను మరి ఎక్కువ ఉండాలి కదా, మరి వారానికి 14 రోజులు పని చేయకపోతే ఎట్లా అనుకోండు. అది అనుకుని ఫోన్ చేసిండు వెంబడే, అరే ఆర్ఆర్ ఎట్లా చేద్దాం రా, ఇట్లా వాడే పోరాడే రోజు 45 గంటల కరెంట్ అంటుండు, నా ఇజ్జత్ అంతా పోతా అంటూ ముఖ్యమంత్రి లెక్కున్నా నేను, వాడి కంటే ఏదైనా డబల్ చేయాలరా నేను అన్నాడు. నేను వేడిపోతున్నావు అన్న ఇప్పుడు అన్న, ఈడ అల్లు సినిమాస్ ఓపెనింగ్ ఉందిరా అన్నాడు. నువ్వు పని చేయనా, నేను స్క్రిప్ట్ రాసిస్తా, నువ్వు చదవకాలి, అరవింద్కి ఇచ్చేసి అని చెప్పిన. రైట్. ఇచ్చిండు. ఇట్టు బంపర్ ఇట్టు. ఇప్పుడు స్టేట్ వద్ద డైరెక్ట్ డిస్కషన్ అట్లా ఉండాలి. నేను చెప్పిన కదా త్రిపుల్ మొత్తం తిరుగుతుంది. అన్నకు దగ్గర కావాలంటే ఇట్లాంటివి అన్ని చెత్త అని కంటెంట్ ఇవ్వాలి అన్నకు. అన్న దృష్టిలో ఉండిపోతాం. అందుకే నేను అన్నకు అన్ని పెద్ద పోస్ట్ వస్తాయి ఖచ్చితంగా. స్క్రాప్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. అంటే మనకి డోకా ఏముండదు. మంచిగా దీనిలో ఒకటి కామెంట్ తెలంగాణ రైజింగ్ అన్నారు కదరా, ఏమైంది? ఇందాకనే చెప్పినా కదా, రైజింగ్ అంటే మీరు ఏమంటారు? మీరు నిజంగా తెలంగాణ ఏదో రైజింగ్ అని అనుకుంటారు. అది తెలియదు. తెలంగాణ కాదు, అది పర్సనల్ రైజింగ్. నాకేంది, రైస్ కుక్కర్ ఉండాలి, అన్నం పెట్టాలి, పప్పులు ఉప్పులు తినాలి, పండుకోవాలి. నువ్వు ఎక్కువ పర్సనల్గా పో. అన్ని వీడు టార్గెట్ చేసి ఆడుతుంది. కెప్టెన్ కునాఫా లేదంటే అడ్రస్ పెట్టి ఇంటి అడ్రస్ నేను చెప్తాము. అరే వీడు అరే మించలు దిగుతలేడా? అరే మరి మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టారు కదరా, పెట్టుబడులు వస్తాయి అన్నారు. ఇంకా ఇప్పుడు వీళ్ళకంటే గొర్రెలు ఎవరు అనుకున్నారా? లేరు. ఒక అమ్మాయి అందంగా తయారైంది, బట్టలు కొంచెం చిన్నగా వేసుకుంటారు, మరీ కాకుండా కొంచెం చిన్నగా కొంచెం పిల్లి నడక నడిచింది. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో పిల్లి నడక నడిచే పోటీలు పెట్టిండ్రని ప్రపంచం అంతా తెలిసింది. పెట్టుబడులు వస్తాయని చెప్పినాం మనం. నమ్మిండ్రు గొర్రెలు. పిల్లి నడకకు పెట్టుబడులకు సంబంధం ఉందా? లేదు. ఇదేమన్నా ఈ ఫార్ములా కార్ రేసింగ్, ఎలక్ట్రికల్ వాహనాల రేసింగ్, ఎలక్ట్రికల్ బ్యాటరీలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంటా? ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కార్ రేసింగ్ అంటే జరిగింది అనుకో, దానికి సంబంధించిన బ్యాటరీ పెట్టుబడులకో, ఇక్కడ అసెంబుల్ చేయడానికో, ఇక్కడ ఏదైనా చేయడానికో పెట్టుబడులు వస్తాయి. తెలియదు కదా. తీసుకొస్తే పెట్టుబడులు వస్తాయని పెట్టుబడులు వస్తాయి, అమ్మాయిలను తీసుకొస్తే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వేరే వేరేనా? వేరే అలా. నేను కూడా మొన్న అలా చూసిన ఒక అమ్మాయిని, నచ్చింది. కానీ ఆ అమ్మాయి మళ్ళీ పోయిన కాంచి నా పానం అంతా గాబర్ అవుతుంది. ఎట్లా అవుతుంది? గాబర్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది. అందుకే నాకు బక్కగైంది. అందుకనే సరే ఒక్కసారి ఒక్కసారి తెచ్చినందుకే మన ఇజ్జత్ పోయిందిరా నాయన. దండం పెడతానా, ఇంకొకసారి పిలిపి అన్నా. మొన్న తీసుకొచ్చినామా, మనకేంది
మన తెలంగాణ ఆత్మగౌరవం మొత్తం గెలిపించకుండా నేను చచ్చిపోతానా అట్లా అనొద్దు. మళ్ళీ ఒకసారి మన 100 150 పెట్టిర్రు ఈసారి ఒక 500. మొన్ననే మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో తీసుకొచ్చినామా, అవును ఆడ తీసుకుని కూర్చోబెట్టి ఆ మీటింగ్ ఒకటి పెట్టిస్తే ఒక రూమ్ లా మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కక్కుర్తి ఇజ్జత్ ఆడ వాళ్ళు అప్పుడే సగం బదనామైన నేను. నువ్వు మళ్ళా తీసుకురా ఈసారి అసలు జరగకుండా కొంచెం చూసుకొని చూస్తా. వాళ్ళు కొందరు బ్లాక్ లిస్ట్ లో ఉన్నారు, వాళ్ళని జర పక్కకు పెట్టి దూరం పెట్టి అప్పుడే మనం సీక్రెట్ చేద్దాం లేదంటే ఊకే నువ్వు కూడా ఇప్పుడు డిమాండ్ చేసే పొజిషన్ లేదు. నేను అన్న దగ్గరికి తీసుకోవాలన్నా కూడా ఈ ప్రపోజల్ కొంచెం గ్యాప్ తీసుకున్నాక గ్యాప్ తీసుకో తర్వాత సెట్ చేస్తాను. ఎందుకంటే మన ఎమ్మెల్యేలు జర మంచిగా ఎదురుతాను. నువ్వు ఏమన్నా అనుకున్నాను గ్యాప్ వచ్చాక జర మర్చిపోయిన మళ్ళీ సార్ పక్క తెప్పిస్తాం. మాట్లాడాలి 3 సంవత్సరాలు ఉంది కదా, అన్న కూడా ఉంటుంది కదా, కొంచెం రావాలి, రిలాక్స్ కావాలి, రిఫ్రెష్మెంట్ ఉంటుంది, సాడిస్టిక్ ప్రెజర్ ఏమన్నా ఉంటాయి కదా. నేను తెప్పిస్తాను, నువ్వేం మర్చిపోకు. నువ్వు నాకు ఒకసారి నా దృష్టిలో తెచ్చినావు అనుకో, ఇట్లాంటివి మనకు ఆసక్తి ఎక్కువ అవుతుంది. కానీ పరిస్థితులు అనుకూలించక ఏదో ఆగిపోడే. నువ్వేం బాధపడట్లే, మళ్ళీ మర్చిపోయినట్టు అవుతుంది అట్లనే. ఏం కాదు నువ్వేం మరి కాకు, అంత మంచిగానే అవుతుందిలే. మన కాంగ్రెస్కు గుర్తుపెట్టుకో, మనం ఇట్లాంటి ఆలోచనలు ఉన్నంత కాలం, మనం ఇట్లాంటి వ్యవహారంలో ఉన్నంత కాలం ఎటువంటి డోకలేదు. కాంగ్రెస్ ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఒక 50 ఏళ్ళు మన పార్టీ రావాలి, వస్తుంది, మనమే నిలబెట్టాలి, వస్తుంది, అది మనం చూసుకోవాలి, వస్తుంది. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో కూడా అడుగుతారు, అరే ఇల్లు కూలిస్తే అధికారులకు ఎట్లా వస్తారా, రోడ్డు మీద పడేస్తే అధికారులకు ఎట్లా వస్తారా, ప్రశ్నలు అడుగుతారు. అధికారంలో రావడానికి 100 రకాల మార్గాలు ఉన్నాయి కదా మన దగ్గర. మనకాడ పాట చాలు, ఒక పాట చాలు, ఓ 4 మాటలు చాలు. మాట చిన్న ముచ్చట, మనం గతంలో అధికారంలోకి ఎట్లా వచ్చినాం? పాటలు అడ్డమైన మాటలు అంతే. 420 హామీలు చేస్తామా, అది 20 కూడా చేయము. కాలం గారి ఈ పెంచరాను, అవును పెంచర్ చేసి ముసలను మంచిగా మోసం చేసి అటు ముసలు అది పడా స్కూటీలు అన్నాం, అది పోయింది. అటు అమ్మాయిలను మలికి అయిపోయిందా, ఇంకా అసలు ముచ్చట కాడికి వస్తుంది. ఉచిత బస్సు అన్నాం, ఇచ్చిన గొడవలు పెట్టినాం. గొడవలు పెడితే మన సంగతి తీలకు తెలియదు కదా, మన స్టాటిస్టిక్ ప్రెజర్ కథ తీలకు తెలియదు కదా. జస్ట్ బస్సు పిచ్చితలు పెడతాం, సంఖ్య పెంచుతాం, సాఫీగా సాగిపోవచ్చు, ప్రయాణం చేస్తే వాళ్ళు అనుకుంటారు. పంచాయతీ మీటింగ్ కానీ వాళ్ళ అది అయిపోయిందా, 4 ఓట్లు పడ్డా. 20 ఇప్పుడు తీసుకుంటే 10,000, నేను వస్తే 15,000. రైతులందరూ పడితే అనుకురా, ఇప్పుడు తీసుకుంటే 10,000, నేను వస్తే 15,000 అంటే అంత అల్కగా నేను చెప్తున్నాదా. ఈ జనాలు పిచ్చోళ్ళు, గొర్రెలు అంటే గుర్తొచ్చింది, గొర్రెల పంపిణీ కూడా ఆపినాం. అవును, అది వేరే విషయం. గొర్రె పంపిణీ, చేప పిల్లలు, యూరియా ఆపేసినాము. యూరియా ఆపేసినాం మేడం, బయటికి చెప్పొద్దు. యూరియా అసలు ఎందుకు ఆపేసినట్టు నాకు తెలుసులేదు. ఆపేసినట్టు తెలియదు ఐడియా చెప్తే వాళ్ళ మీదనే నెట్టేయాలి తప్పు. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ నొక్కేయాలి. అది ఎట్లా చెప్పాలి, యూరియా ఇవ్వద్దు రైతులు ఏమైపోతారు, ఏడుస్తారు, రోడ్ల మీద వంటారు, చెప్పులు పెడతారు. అప్పుడు ఏమైతే మనకు సంతోషం. అవునవును సంతోషం. అది ఎక్కడ దొరుకుతుంది నీకు? 100 కోట్లు పెట్టినా కూడా నీకు ఎక్కడ దొరకదు, ప్రజలను ఇబ్బంది పెడితే దొరుకుతుంది. అందుకోసం చేసినాం. ఇప్పుడు మళ్ళీ వ్యతిరేకత వస్తుంది కదా, అందుకే ఇప్పుడు ఏం చేసినాం, షాపులలో దొరకని యూరియా ఫోన్ యాప్లలో చెప్పినాం. పిచ్చోళ్ళు ఆడిదాకా పోయి ఎవడు తెచ్చుకుంటాడు, ఇన్ని ఉండి బుక్ చేసుకుంటా అనుకున్నాడు. డబ్బా ఫోన్ ఉన్నాడు, ఎట్లా బుక్ చేసుకుంటాడు, చదువుకున్నాడు ఎట్లా చేస్తాడు. అవును, ఊరికే మన వల్ల ఎమ్మటి మనవరాలు ఎమ్మటి తిరుగుదామంటే వాళ్ళు ఉంటారా, టైం ఇస్తారా? ఇయ్యరు కదా. అందుకనే చేసినాం. యూరియా అందుబాటులో లేదని తెలియదు వీళ్ళకు, మనం ఇస్తున్నట్టే తెలుసు, గడిచిపోతుంది వాళ్ళకు. తెలంగాణలో అంటే పేరుకే చైతన్యం ఉన్నది, పేరుకే ఉన్నది చైతన్యం. గొర్రెలు దేవుడు మీద ఒట్టేసి అని చేసినా కూడా ఇలా అడుగుతారా? అడగరు, వాళ్ళకు బుద్ధి లేదా. అందుకని గొర్రెలు అంటున్నాం. 50 గుట్టలు ఉన్నారు, వాళ్ళు ఏమన్నా నీళ్ళని బాయిలో తుంకాలి. నిజంగా అవును, కొమరేళ్ళు ఉన్నారు, అవును, వాళ్ళు ఏదైనా నీళ్ళు లేని బాయిలో తుంకాలి.
భద్రాచలం కానించాలి, ఆ. చిలుకూరు బాలాజీ కాంచాలి, సమ్మక్క సారక్క అక్కడ ఉమ్. అందరు నీళ్ళని బయలుకుంటారు. ఎందుకు కదా? ఎందుకనో అవును. అందరి మీద ఒట్టి పెట్టి కట్టినాం ఆ, కదా, అవును. అక్కడ నివసించేటోళ్ళకి ఇజ్జత్ లేదు. ఇజ్జత్ లేదు, ఆ దేవుడు ఆ భక్తికి లేదు. లేదు. గొర్రెలు ఇక్కడ ఆ రోజు అర్థమైంది అన్నకంతా, ఆ. ఆహా దేవుళ్ళ మీద ఒట్టి పెట్టి తప్పినా కూడా మనల్ని వీళ్ళు ఏమన్నారు? ఏం చేయలేరు ఇలా బికాస్ అర్థమైంది. అంటే అధికారులు ఉన్న రోజులు మనం ఆడిందే ఆట, ఆడింది అన్నకు ఆట, నాడి పాడిందే దొరికింది, పాట. పాడింది పాట, ఆడింది ఆట, ఉమ్. నాడి దొరికింది, ఉమ్. నడిపిస్తుంది. ఇక చిన్న చిన్నగా అలవాటు అయిపోయింది ఇక. అలవాటు అయిపోయింది. అది కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళకు కూడా ఎట్లా అలవాటు పడ్డది అనుకున్నాం, ఆ, గతంలో ఆల్రెడీ ఇబ్బంది పడ్డారు కదా. అవును. అప్పుడు 53 ఏళ్ళు ఇల్లు అధికారులు ఉన్నప్పుడు ఒకసారి రాకరాకట్లకు వీళ్ళు వస్తారు తట్టుకోలేకపోయారు. అట్లా వీళ్ళకి అసలు జనాలకు అలవాటే, ఆ. ఈ కాంగ్రెస్ లో జరిగే ఇబ్బందులు ఇవన్నీ అలవాటే వీళ్ళకు. ఉమ్. మధ్యలో జర వాళ్ళు 10 ఏళ్ళు వేరేటోళ్ళు వచ్చి ఆ. జర వీళ్ళకు అలవాటు తప్పించారు. తప్పించరు. అంటే ఉచితంగా మంచిగా రైతు బంద్ చేసి పింఛన్లు పెంచి ఆ. కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఏం చేసారు ఉమ్. వీళ్ళు. ఈ అలవాటు పడ్డం కదా మంచిగా కరువులకు కాటకాలకు అలవాటు తప్పించారు. మధ్యలో కొంచెం 10 ఏళ్ళు డిస్టర్బ్ అయినాం, ఆ. మళ్ళా మంచిగా కరువులకి వెళ్ళిపోయి మళ్ళా పాత రోజులు వచ్చినట్టు. ఆయుధం మంచిగా ఆ? అప్పట్లో అదే చెప్పిరుగా, మళ్ళా ఇందిరమ్మ రాజ్యం తెస్తాము మళ్ళీ పాత రోజులు వస్తే ఆనాటి రోజులు తెస్తాడు మన రేవంత్ అన్న, ఇలా అర్థం కలిగినప్పుడు ఆనాటి అంటే అవి ఏమో అనుకురు, అవి ఆ రోజులు యూరియా లేని, కరెంటు లేని, నీళ్లు లేని రోజులు, పెట్టుబడులు లేని రోజులు, అది తెలియదు. ఆనాటి అంటే అవి ఏనాటి అనుకురు కానీ మనది ఏంది, మన పాటలలో అన్ని నిజాలే నిజాలు చెప్పినాం. వీళ్ళు తప్పుగా అర్థం చేసుకో. కానీ మన రేవంత్ అన్న ఏ చెప్పినా నిజాతిగా ఏ జరుగుతుందో అదే చెప్తాడు. అదే చెప్తాం మనం, అబద్ధాలు ఉండవు మన దగ్గర. చేయలే ఎప్పుడు కూడా. వీళ్ళు నమ్మరు, ఎందుకంటే ఇప్పుడు మనం గతంలోనే చెప్పినాం, ఆ, జనాలు పిచ్చోళ్ళు, అవును. ఓట్లు ఎత్తారు వాళ్ళు, మోసపోనికి వాళ్ళు రెడీగా అడుగుతున్నారు, మనం మోసం చేయడానికి రెడీగా ఉన్నాం. అవును. మోసపోయేటానికి ఉండాలి తెలియదు, మోసం చేస్తూ నాకేంది అని ఇంకేది ఇప్పుడు ఆనాటి రోజులని పాటనే చెప్పినాం. చెప్పినాం. ఇంకా చాలా అలాంటి ఊకునే రాలే బిడ్డ కూర్చునే సీటు అని చెప్పినాం. వీళ్ళు మనం కష్టపడ్డాం అనుకో, కాసులు ఇచ్చే సంగతి తెలియదుగా. ఊకునే రాలే బిడ్డ కూర్చునే సీటు, బొచ్చడు బోలేడు కాసులు ఇస్తే వచ్చారా నాకు కూర్చునే సీటు, అది అట్లా అన్న అడుగుల నుంచి వాళ్ళు వస్తాడు కదా. ఆ, నేను మస్తు సార్లు అన్నాడు, ఆ, నేను అడుగులలో పుట్టి పెరిగిన రే, ఆ, నేను నల్లమల్ల పొలిబిడ్డ అడుగుల నుంచి వచ్చాను రా అన్నాడు. ఆ, అన్న నిజంగా అడుగుల నుంచే వచ్చాడు, ఆ, అడుగులలో జంతువులను చూశాడు, ఆ, వాడి సంతోషాన్ని చూశాడు. ఆ. చూసి ఉమ్. ఆ ఫోన్ ఆఫ్ చేయాలి, లైవ్లు ఉన్నప్పుడు మీరు ఇట్లా ఫోన్లు పెట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఓలు నరేంద్ర మోడా నేను లేపా ఇప్పుడు పక్క పెట్టు. బుల్డోజర్లు అట్లాంటి రమేష్ మన జేసీబీ డ్రైవర్ అయితే చెప్పు. అయితే వచ్చిన అదే అడవులలో ఉండి అడవిలలో నుంచి వచ్చాడు అన్న, అడవి భాష నేర్చుకున్నట్టున్నావు. చెప్తా విను. అడవి భాష నేర్చుకున్నాడు అన్నకు, అడవుల మీద పట్టున్నది, గిరిజనుల కష్టాలు తెలుసు, అడవులలో ఉండే జంతువుల గురించి కూడా తెలుసు. ఈ నల్లమల్ల అడవులలో బాగా తిరిగి నిజంగా ఈ నెమలు, జింకలు, ఏనుగులు, నక్కలు ఇవన్నీ సంతోషంగా ఉండడం చూసిండు. ఓకే. మన రేవంత్ చూసి ఇంత పచ్చగా ఎట్లుంటాయి, ఇంత సంతోషంగా ఎట్లుంటాయి, ఏకదమ్ మీకు నల్లమల్ల అడవిని మొత్తం తీసేయలేము. టార్గెట్ అక్కడున్న జంతువుల మొత్తం సంతోషాన్ని దూరం చేద్దాం అనుకోండి, నుంచి పెద్దగా వెళ్ళిపోవాలి. అందుకే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద హెచ్సి భూముల మీద పడ్డాడు. కానీ ఈ తెలంగాణలో చైతన్యం ఎక్కువ కదా, విద్యార్థులందరూ అడ్డం పడ్డారు. అయితే అట్లా మనదే ఆగిపోయింది. లేకపోతే నా జంతువులు అన్నింటినీ రోడ్డు మీద వాడేసి ఓ సాడిస్టిక్ ప్లేజర్ వదిలేటోళ్ళు. అయితే మొన్న ఎస్ఎల్బిసి జరిగింది అడవిలా, నల్లమల్లి అడవిలా. అయితే ఆడ సొరంగం ఏదో తవ్వుతున్నట్ట కదా, తవ్వుతుంటే అదే కప్పుకున్న ఊలిందట. అయితే అడవిని మొత్తం డిస్టర్బ్ చేద్దామని ఏమైనా ఆడే బాంబు పెట్టిండా ఏంది? డిస్ట్రాయ్ చేద్దామని కాదు, ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్. ఫ్యూచర్లో ఊకే ఎంతగానో మంది బుల్డోజర్లు పెడతారు, ఈ జేసీబీ డ్రైవర్లు మస్తు డిమాండ్ చేస్తారు. ఒకటేసారి మొత్తం తెలంగాణలో లేపేద్దామని ప్లాన్ రేవంత్ అన్నది. కానీ డైరెక్ట్ లేపేయాలంటే కొంత పట్టు రావాలి కదా. అందుకే ఏం చెప్తుందంటే ఎస్ఎల్బిసి కడ లేపింది, పక్కన పెట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అదే పర్యబట్టింది ఆడ పోయి అడుగు. 12 గంటల రాత్రి బాంబుల సప్పులు వచ్చినాయి, బాంబు చేపించి ఎక్కడి నుంచి రాయలసీమ బాబు గారు తెప్పించాడు కుప్పం నుంచి. దోశలే కాదు ఇద్దరుగా అన్న వాళ్ళు క్లోజ్ కదా, నాకు బంధాలు అవి
అవన్నీ వేరే ఉంటాయి. పాత దోస్తానం గుర్తించుకొని ఇంకా అన్ని నడుపుతారులే వాళ్ళకి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ కింద మనం ఆడబెట్టాం, ఆడబెట్టినాం, పెట్టి చిన్నగా క్రాక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మన శ్రీశైలంలో SLBCలో పెట్టారు, ఆడ ఒక 8 మంది పోయినట్టుంది. మంచిగా చేపలు వండుకున్నాం, 2 కేజీలు చేపలు వండుకున్నాం మనం. అవును కదా, 8 కేజీల చేపలు మంచిగా అది ఫోటో తీసింది నేనే. అవునవునవును, ఫోటోలు కూడా బాగా వచ్చినాయి, చాలా అందంగా వచ్చింది రేవంత్ అన్న కూడా. మళ్ళీ తెల్లారి ఏదో మళ్ళీ హెలికాప్టర్ తీసుకొచ్చి ఏరియల్ సర్వే అని అటు ఇటు తిప్పుతారు, కానీ ఏదో జనాలకు గోచరం. రైట్, ఉంటాం ఇక. ఒల్లెక్కల ముచ్చట్లకు ఇక ఎండు చెప్పేస్తాం, మళ్ళా రేపు వస్తాం. మీకేమన్నా సందేహాలు ఉంటే లైవ్లో కామెంట్లు పెట్టి మమ్మల్ని అడుగుండ్రు. నమస్తే, నమస్తే. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్. మా రేవంత్ అన్న వర్ధిల్లాలి. గ్లోబల్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నేను, గ్లోబల్ కాంగ్రెస్ కమిటీ మెంబర్గా మావాడు నిరంతరం కాంగ్రెస్ యొక్క డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం, ఎదుగుదల కోసం కృషి చేస్తూనే ఉంటాం. రేవంత్ అన్న వెంట మేము ఎప్పుడు కూడా ఉంటాం.